అందరికీ నేను మీ ప్రశాంతిని. ఈరోజు బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను. ఇది రైస్ రోటీలోకి చాలా బాగుంటుంది. పప్పు సాంబార్ ఇట్లా మనం చేసుకున్నప్పుడు రసం వాటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ముందుగా బీట్రూట్ని వాష్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం. అలాగే పోపు సామాను, దాంతోపాటు ఒక చిన్న ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత కట్ చేసుకుని ఉల్లిపాయ కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఆనియన్ అనేది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలను కూడా వేసుకొని 4 నుంచి 5 నిమిషాలు బాగా ఫ్రై చేసి మూత పెట్టుకొని సిమ్లోని కొద్దిగా బీట్రూట్ మెత్తబడిన తర్వాత తగినంత ఉప్పు కారం వేసి మరో 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేస్తే ఎంతో కమ్మనైన బీట్రూట్ ఫ్రై అనేది రెడీ. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి.